హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ప్రస్తుతం మనం ప్రధానంగా చూసుకున్నట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంచలనాలు జరగబోతున్నాయి. ఇప్పటివరకు కూడా మనం చూసుకుంటే తొలి జాబితాలో 11 మందిని మార్చిన వైసీపీ రెండో జాబితాలో 27 మందిని మార్చింది. ఇప్పుడు ప్రధానంగా మూడో జాబితా విడుదలైనప్పటికీ మొత్తం 29 మంది ఎమ్మెల్యేలని లిస్టు మార్చడం జరిగింది. మొత్తం ఇప్పటివరకు జరిగిన మార్పుల సంఖ్య 67కి చేరుకుంది. దీంతో ఇప్పుడు ఎంపీలు ఎవరెవరు మారారనేది ఒకసారి చర్చించుకుంటే మనం ఎంపీ నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మారారు. కర్నూలు నుంచి గుమ్మనూరు జయరాం, తిరుపతి గురుమూర్తి, విజయనగరం చిన్న సీను టికెట్ ఇవ్వబోతున్నట్టు మనకి సమాచారం. వైజాగ్ నుంచి ఇంతకుముందు ఎంబీవి సత్యనారాయణ అంటే ఇప్పుడు బొత్స ఝాన్సీకి టికెట్ ఇవ్వబోతున్నారు. అనకాపల్లి నుంచి కొత్త క్యాండిడేట్ని ఎన్నుకోబోతున్నారు. పిల్ల రామకుమారి కానీ లేదంటే కర్ణం ధర్మశ్రీ కానీ అదీప్ కుమార్, ఈ మూడు పేర్లు కూడా చర్చల్లో ఉన్నాయి. గుంటూరు నుంచి లావు శ్రీకృష్ణదేవరాయ ఉన్నారు. ఈయన ఇంతకుముందు నరసరావుపేట ఎంపీగా చేశారు. లావు శ్రీకృష్ణదేవరాయ మార్పులో భాగంగా గుంటూరు రాబోతున్నారు. విజయవాడ నుంచి బీసీకి టికెట్ ఇవ్వబోతున్నారు. కాకపోతే ఇక్కడ ఈరోజు జరిగిన చర్చల్లో భాగంగా కేసినేని నానికి టికెట్ వస్తుందేమో అన్నట్టుగా కొంతవరకు ఛాన్స్ కూడా ఉన్నది. కేసినేని నాని ఒక 5 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా టికెట్లు అడుగుతున్నారు. దాంట్లో అధిష్టానం ఇప్పటివరకు కూడా 2 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నట్టు ఒప్పుకున్నట్టు సమాచారం ఉంది. కేసినేని నాని కనుక ఇస్తే నేను గెలిపించుకుంటాను అన్న మాటలు కూడా లోపల బోగట్ట వినిపించింది. అదేవిధంగా కూడా నరసాపురానికి సంబంధించి గోకరాజు గంగరాజు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం మీద వ్యతిరేక చేస్తున్న త్రిబుల్-ఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన కాకుండా ఇప్పుడు గోకరాజు గంగరాజుకి టికెట్ ఇవ్వబోతున్నారు. విజయవాడ బీసీకి మనం చెప్పుకున్నట్టుగానే నంద్యాల మైనార్టీకి సంబంధించి ఒక టికెట్ ఇవ్వబోతున్నారు. ఇంకా రాజమండ్రి చూసుకుంటే మార్గాన్ని భరత్ ఉన్నారు. ఆయన్ని మార్చి ఇప్పుడు వివి వినాయక్ సినీ దర్శకులు ఎవరైతే ఉన్నారో వివి వినాయక్ టికెట్ కేటాయించినట్టు సమాచారం అవుతుంది. హిందూపురానికి సంబంధించి శాంతమ్మ, అదేవిధంగా నరసరావుపేట ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టే లావు శ్రీకృష్ణదేవరాయ కాకుండా ఇప్పుడు నరసరావుపేటకు సంబంధించి కూడా మోదుగుల వేణుగోపాల్, కడప ఎంపీ ఆల్మోస్ట్ ఇంకా అవినాష్ రెడ్డి కూడా మార్పు జరుగుతుంది. ఒంగోలుకు సంబంధించి విక్రాంత్ రెడ్డి కానీ మడిశెట్టి వేణుగోపాల్ కానీ ఎవరికొకరికి టికెట్ కేటాయించినట్టు సమాచారం అందుతుంది. ఇదే విధంగా చూసుకుంటే ఇప్పటివరకు ఎంపీ టికెట్లు మారే వాళ్ళని చూసాం. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు ఎవరైతే మారబోతున్నారో ఆ బాలినేనికి గిద్దలూరు పంపించే యోచనలో కూడా గవర్నమెంట్ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా చింతలపూడి విఆర్ ఎలిజా, చింతలపూడికి సంబంధించి కూడా విఆర్ ఎలిజా, చిత్తూరు ఆర్ఎన్ శ్రీనివాస్ గారు, ఇదే విధంగా కూడా మనం చోడవరం చూసుకుంటే ధర్మశ్రీ, దర్శికి చూసుకుంటే కనుక మద్దిశెట్టి వేణుగోపాల్కి టికెట్ కేటాయించనున్నారు. గూడూరు వలగపల్లి వరప్రసాదరావు, గిద్దలూరు సంబంధించి కూడా అన్న వెంకట రాంబాబు, మడకసెర తిప్పేస్వామి, మదనపల్లికి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ కూడా మహమ్మద్ నవాజ్ బాషాకి కేటాయించబోతున్నారు. ఈ మార్పులు చేర్పులన్నీ కూడా ఇంతవరకు ప్రకటించినట్టుగా ఇప్పుడు మనం చిలకలూరుపేట చూసుకున్నా కానీ విడుదల రజనీని గుంటూరు వెస్ట్కి ఎలా అయితే పంపారో ఈ ప్రభుత్వం ఈ మార్పుల పరంపర కూడా కొనసాగిస్తూనే ఉన్నది. మరొక లిస్టు కూడా కాసేపట్లోనే విడుదల చేయబోతున్నాం అన్నట్టుగా కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతుంది. మార్కాపురానికి సంబంధించి కూడా కందుకూరు నాగార్జున రెడ్డికి టికెట్ కేటాయించబోతున్నారు. నందికొట్కూరుకు సంబంధించి తొసూరు ఆర్థర్, నందిగామకు సంబంధించి కూడా మొండితోక జగన్మోహన్ రావు, నెల్లూరు నారాయణ స్వామి, పెనమలూరు చూసుకుంటే కనుక కొలుసు పార్థసారథి కూడా టికెట్ కేటాయించడం జరుగుతుంది. పూతలపట్టు ఎంఎస్ బాబు, రాయదుర్గానికి సంబంధించి కూడా కాపు రామచంద్రారెడ్డి, కాకపోతే కాపు రామచంద్రారెడ్డి కళ్యాణ్ దుర్గం నుంచే పోటీ చేస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన లిస్టుకు సంబంధించి కూడా రాయదుర్గానికి కాపు రామచంద్రారెడ్డి పేరు ఇందులో వచ్చింది. కానీ కాపు రామచంద్రారెడ్డి కళ్యాణ్ దుర్గం నుంచి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తానని చెప్పడం కూడా జరిగింది. సింగనమల చూసుకుంటే కనుక జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ కేటాయించబోతున్నారు. శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్ రెడ్డి, అలాగే తిరువూరుకి సంబంధించి కూడా కుక్కిరిగడ్డ రక్షణ నిధికి కూడా ఇది ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించిన కాన్స్టిట్యున్సీ తిరువూరు, దీనికి కూడా కుక్కిరిగడ్డ రక్షణ నిధికి టికెట్ కేటాయించబోతున్నారని చెప్పేసి సమాచారం అందుతుంది. ఈ విధంగా చూసుకుంటే కనుక రాజ్యసభ కూడా అంటే క్యాస్ట్ బేస్డ్గా కూడా రాజ్యసభను మార్పు కూడా జరుగుతుంది. బలిజ నుంచి జంగాలపల్లి శ్రీనివాస్కి, బలిజ సంఘం నుంచి కూడా రాజ్యసభ జంగాలపల్లి శ్రీనివాస్ని పంపించబోతున్నారు. ఎస్సీ నుంచి గొల్లా బాబురావు, ఎస్సీ వర్గానికి సంబంధించి కూడా రాజ్యసభకు పంపేది గొల్లా బాబురావు అని. ఓసీ నుంచి వైవి సుబ్బారెడ్డిని కూడా ఇక్కడ పంపబోతున్నారు రాజ్యసభకి. మొత్తం ఈ రాజ్యసభ ఎంపీ కానీ లేదా ఎమ్మెల్యే కానీ మొత్తం వైసీపీ మొత్తం ఇదంతా చూసుకుంటే కనుక మొత్తం మార్పులు చేర్పులతో కూడా ఇప్పటివరకు 67 మంది లిస్ట్ అయితే ఇప్పటి వరకు వదిలింది. మొత్తం 175 సంబంధించి కూడా 67 మంది లిస్ట్ అయితే మార్చారు. మరి కాసేపట్లో ఇంకొక 29 కానీ 30 మంది లిస్టు కానీ రాబోతుంది. ఇప్పటికే కేసినేని నాని భేటీ అవడంతో ఇప్పుడు గుంటూరు అంతా కూడా అసలు ఎలా ఉండబోతుంది, లేదంటే విజయవాడకు సంబంధించి అసలు రాజకీయం ఏమన్నా మారబోతుందా, కృష్ణా జిల్లాకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ, అదేవిధంగా ఇప్పుడు మెయిన్
అసెట్ చూసుకుంటే కనుక మెయిన్ మాజీ క్రికెటర్ ఎవరైతే ఉన్నారో అంబటి రాయుడు కూడా జస్ట్ ఈ రోజే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. వైసీపీకి వెళ్ళిన 10 రోజుల్లోనే టికెట్ గురించి చర్చలు జరిగి రాకపోవడంతో జనసేన నేతని పవన్ కళ్యాణ్ని కలిసిన అంబటి రాయుడు టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారా లేదా అనేది కూడా ఆయన బయటకు వచ్చి చెప్పే విధంగానే ఉన్నది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు అని కూడా అనిపిస్తుంది. దీన్ని ఎలా చూసుకుంటే కనుక జనసేనకు సంబంధించి కాస్త ఊతం ఇచ్చేది కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అంబటి రాయుడు ఓన్లీ రాష్ట్రంలోనే కాకుండా నేషనల్ వైడ్గా కూడా ఇంటర్నేషనల్ వైడ్గా కూడా అందరికీ తెలిసిన వ్యక్తి, సుపరిచితుడు కూడా. అదేవిధంగా గుంటూరులో కూడా ఆయన ఇక్కడ లోకల్గా వైసీపీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఆయన కొద్దిగా గ్రౌండ్ వర్క్ అనేది చేశారు గుంటూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా. మొత్తం మనం చూసుకున్నట్టయితే కనుక రాజ్యసభ కానీ లేదా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇందులో ఇప్పుడు మెయిన్గా మనం చూసుకుంటే రాజమండ్రి ఎంపీ స్థానానికి సంబంధించి కూడా మార్గాన్ని భరత్ను తప్పించి మెయిన్గా ఇక్కడ దర్శకులు వినాయక్ టికెట్ ఇవ్వడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.